మొత్తం స్లీవ్లెస్ ఇవన్నీ కనిపించేటట్టు వేసుకోపోవాల్సిన అవసరం ఏముంది? కాలేజ్కి నువ్వు అట్లా వెళ్తే చదువుకునే పిల్లలు అక్కడ పాఠాలు వినాలా, ఇప్పుడు ఇప్పుడు నిన్ను చూడాలా, నువ్వు అందంగా రెడీ అయినా నిన్ను చూడాలా? వేసుకుంటే తప్పేంటి అనేది కదా ఇప్పుడు వీళ్ళందరూ తప్పు ఒప్పులు పక్కన పెడితే ఇతరుల దృష్టిని నువ్వే మళ్ళిస్తున్నావు కదా నీ సైడ్. వాళ్ళకి తప్పుడు ఆలోచన కల్పించడానికి కారణం ఎవరు? నువ్వు కాదు, ఇక్కడ నీ డ్రెస్సు. నువ్వు గానే కాదు, నీ డ్రెస్సు. నీ డ్రెస్ అయినప్పుడు అది వేసుకోవడం ఎందుకు అంటున్నాం మేము. అది ఇక్కడ కూడా మన సంప్రదాయం కూడా కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయినా ఎందుకు వేసుకుంటున్నారు? ఇప్పుడు మేమే ఉన్నామన్నా, ఇప్పుడు అస్మా రోజు ఇట్లా కనిపిస్తుంది. కొన్ని రీల్స్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు అనుకోకుండా ఇంట్లోనో బాటర్ పడుతున్నప్పుడు, తినేటప్పుడు ఏదో సరదాగా తమ్ముళ్లతో కలిసి తీసుకుంటాము. బురకా లేకుండా ఒక రీల్స్ లో కనిపిస్తే కింద కామెంట్స్ ఏమని పెట్టిరు, బురకా లేకుండా మిమ్మల్ని చూడడం ఫస్ట్ టైం. అట్లా తీసుకోలేకపోతున్నారు జనాలు. అంటే ఒక దానికి అలవాటు పడిపోయినప్పుడు అవతల వాళ్ళ మనోభావాలు కూడా మనకి ఇంపార్టెంటే. వాళ్ళని కూడా మనం గౌరవించాలి. గౌరవించకపోతేనే అనర్థాలు జరుగుతాయి. కానీ ఇప్పుడు అంతా తప్పు పట్టేది మొత్తం ఇండస్ట్రీలో మ్యాక్స్ అందరూ రియాక్ట్ అయింది మొత్తం కూడా శివాజీకి ఆపోజిట్ గానే ఉంది, కానీ ఇక్కడ కూడా శివాజీకి సపోర్ట్ చేసి ఇండస్ట్రీ నిలబడలే కదా. ఇప్పుడు ఇప్పటిదాకా ఒక నిధి అగర్వాల్, వీళ్ళు ఏమంటారు, చిన్మయ్య గారు, అనసూయ గారు తప్ప ఎవరు వ్యతిరేకిస్తున్నారు? ఇప్పుడు మనోజ్ పెట్టిండు ఆయన, నేను ఇది చేస్తున్నా అని. అవును, ఉమెన్ కమిషన్ దాకా అది వెళ్ళిందంటే ఆటోమేటిక్ గా సినిమా ఇండస్ట్రీలో మాక్సిమం వాళ్ళు సపోర్ట్ చేస్తేనే కదా. కంప్లైంట్ ఒక్కరిచ్చిన కంప్లైంటే కదా, ఒక్కరిచ్చిన కంప్లైంటే. అట్లా వీళ్ళిద్దరు ఇచ్చి ఉంటారు కాబట్టి వెళ్ళింటది. దాంట్లో ఇంకా విచారణ జరుగుతుంది కదా. ఆయన వ్యాఖ్యల పైన ఆయన సారీ కూడా చెప్పిరు. వేరే వాళ్ళైతే సారీ కూడా చెప్పారు, కానీ నేనేదో మాట్లాడినా 2 మాటలు దొరికినాయి కాబట్టి సారీ చెప్తున్నాను, సారీ కూడా చెప్పిరు. మరి ఒక మనిషి క్షమాపణ అడిగిన తర్వాత కూడా ఇంత రాద్ధాంతం ఎందుకు? ఇప్పుడు వేసుకుంటారా వేసుకోరా, ఎవరిష్టం వాళ్ళది అని, మా ఇష్టం మాది అని మీరు చెప్తున్నప్పుడు, అవును ఇది ఇట్లా వేసుకుంటే బాగుంటది అని చెప్పే స్వేచ్ఛ కూడా ఆయనకు కూడా ఉంటది కదా. మా శరీరం మాది అంటున్నాడు, మా శరీరం మా ఇష్టం, మేము ఎట్లయినా ఉంటాం అనేది ఇప్పుడు అనసూయ చేసే వ్యాఖ్యలు అవే కదా. మరి ఆ శరీరాన్ని చూసే అవతల కళ్ళు, ఆ కళ్ళని కట్టేసి మీ ఇష్టం వచ్చినట్టు తిరగండి, మీ ఇష్టం వచ్చినట్టు వేసుకోండి. మీరు ఆ డ్రెస్ వేసుకొని మీరు సొసైటీలో తిరిగేటప్పుడు ఇతరుల కళ్ళని పొడుచుకోవాలా? వాళ్ళ కళ్ళనైతే పొడుచుకోలేరు కదా. వాళ్ళే కాదు, సాటి ఆడవాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కూడా